ఇప్పుడు మీరు చూసిన సెర్చ్ వేరు, మీకు తెలియని డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ వేరు. మన తెలుగు వాళ్ళు ప్రాణంగా చూసుకునే టీం ఎలా బ్యాన్ అయింది, సన్ టీవీ నెట్వర్క్ వాళ్ళు ఎస్ఆర్హెచ్ని ఎలా దక్కించుకున్నారు, ఇలా ఈ వీడియోలో మనం చాలా మాట్లాడుకుందాం. ఇంకా బీసీసీఐకి మరియు డెక్కన్ చార్జర్స్కి మధ్య జరిగిన గొడవ ఏంటి. ముందుగా 2008లో మొత్తం 8 టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి. ఇందులో ఒక టీం డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్. ఈ టీమ్ ఓనర్స్ డెక్కన్ క్రానికల్స్ కంపెనీ వాళ్ళు. ఇంకా దీనికి సీఈఓ గాయత్రి రెడ్డి మన హైదరాబాద్ అమ్మాయి. ఈ టీంను మన తెలుగు వాళ్ళు చాలా ఉంచేసుకున్నారు. దీనికి రీజన్ ఇందులో చాలామంది తెలుగు వాళ్ళు ఉండేవారు. అలాగే 2008లో ఆస్ట్రేలియన్ ఓపెనర్ గిల్క్రిస్ట్ని డెక్కన్ చార్జర్స్కి కెప్టెన్గా చేశారు. 2008లో ఫస్ట్ ఐపీఎల్ సీజన్ గిల్క్రిస్ట్, హెర్షల్ గిబ్స్, రోహిత్ శర్మ, ప్రజ్ఞాన్ ఓజా, ఆర్పీ సింగ్, చమిందా వాస్, ఆండ్రూ సైమండ్స్, వివేస్ లక్ష్మణ్, షాహిద్ అఫ్రిది ఇలాంటి యాటమ్ బాంబ్స్తో బరిలోకి దిగింది. ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్తోనే 5 వికెట్స్ తేడాతో ఓడిపోయి సీజన్ని ఓటమితో స్టార్ట్ చేసింది. ఆ తర్వాత మ్యాచ్లో ఢిల్లీ డెడ్ డెవిల్స్ చేతిలో 9 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఆ సీజన్లో డెక్కన్ చార్జర్స్ జస్ట్ 2 మ్యాచెస్ మాత్రమే గెలిచి 12 లాసెస్తో టేబుల్లో లీస్ట్లో మిగిలింది. బట్ డెక్కన్ చార్జర్స్ గెలిచిన 2 మ్యాచ్లు కూడా స్ట్రాంగ్ టీమ్స్, చెన్నై ఇంకా ముంబై మీద. ఇంకా 2009లో డెక్కన్ చార్జర్స్ ఫస్ట్ మ్యాచ్ వర్సెస్ కేకేఆర్. ఆ మ్యాచ్లో డెక్కన్ చార్జర్స్ 8 వికెట్స్ తేడాతో గెలిచి ఫస్ట్ సీజన్కి రివెంజ్ తీసుకున్నారు. అలా ఆ సీజన్లో 7 మ్యాచ్లు గెలిచి 7 ఓడి ఢిల్లీ డెడ్ డెవిల్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు సెమీఫైనల్స్కి క్వాలిఫై అయిన 4th టీమ్గా నిలిచింది. ఇంకా సెమీఫైనల్లో ఢిల్లీ డెడ్ డెవిల్స్ సెట్ చేసిన 153 టార్గెట్ని 17 ఓవర్ 4 బాల్స్కి చేసేసింది. గిల్క్రిస్ట్ 35 బాల్స్లో 85 రన్స్ విధ్వంసం చేయడంతో డెక్కన్ చార్జర్స్ దర్జాగా ఫైనల్స్కి వెళ్ళింది. ఇంకా ఫైనల్స్లో ఆర్సీబీ పైన ఫస్ట్ బ్యాటింగ్ చేసిన డెక్కన్ చార్జర్స్ 143 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఇంకా చేజింగ్లో ఆర్సీబీ లాస్ట్ దాకా మ్యాచ్ని తీసుకొచ్చిన 6 రన్స్ తేడాతో ఓడిపోయింది. దీంతో డెక్కన్ చార్జర్స్ ఫస్ట్ టైం ఛాంపియన్స్ గెలిచింది. ఇంకా 2010లో 14 మ్యాచెస్ ఆడి 8 విన్స్ 6 లాసెస్తో సెకండ్ ప్లేస్లో నిలిచింది. ఇంకా సెమీఫైనల్స్లో సిఎస్కే చేతిలో 38 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత 2011లో గిలిన్ కాదని సంగకారాన్ని కెప్టెన్సీగా చేశారు. ఆ తర్వాత డెక్కన్ చార్జర్స్ పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. 14 మ్యాచెస్లో 8 మ్యాచెస్ ఓడి టేబుల్లో 7th ప్లేస్లో మిగిలిపోయింది. ఆ తర్వాత సీజన్ కూడా 4 విన్స్ 11 లాసెస్తో 9th ప్లేస్లో ముగించింది. 20th మే 2012 డెక్కన్ చార్జర్స్ వర్సెస్ ఆర్సీబీ. ఇదే డెక్కన్ చార్జర్స్కి చిట్ట చివరి మ్యాచ్. అండ్ ఐపీఎల్ అయిన తర్వాత డెక్కన్ క్రానికల్స్ కంపెనీ చాలా క్రైసిస్ని ఎదుర్కొంది. వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కనీసం ప్లేయర్స్కి శాలరీస్ కూడా ఇవ్వలేకపోయారు. బీసీఐకి ఇంకా ఫీజు కూడా కట్టలేదు. దీంతో బీసీఐ అయితే అఫీషియల్గా ఆగస్టు 12న డెక్కన్ చార్జర్స్కి ఒక నోటీస్ పంపించింది. అందులో సెప్టెంబర్ 14th కల్లా మొత్తం బాకీలు తీర్చాలని చెప్పింది. అలాగే డెక్కన్ చార్జర్స్ ఓనర్కి ఇంకా బీసీఐకి 14th ఆగస్టున మీటింగ్ కూడా జరిగింది. సో సరిగ్గా 1 month గ్యాప్లో డెక్కన్ చార్జర్స్ మొత్తం బాకీని తీర్చాలని బీసీఐ చెప్పింది. ఈలోపు డెక్కన్ చార్జర్స్ ఎస్ బ్యాంక్తో కలిసి బీసీఐకి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అందులో ఎస్ బ్యాంక్ వాళ్ళే మొత్తం బాకీలు కట్టేస్తారు అని ఉంది. కానీ ఇది బీసీఐకి అంత సాటిస్ఫైయింగ్ అనిపించలేదు. అందుకని బీసీఐ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఇంకా డెడ్ లైన్కి ఒక రోజు ముందు అంటే సెప్టెంబర్ 13న బీసీఐ ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి డెక్కన్ చార్జర్స్ని మేము బ్యాన్ చేస్తున్నామని చెప్పారు. దీనికి రియాక్షన్గా డెక్కన్ చార్జర్స్ చాలా ఫైర్ అయ్యారు. అసలు డెడ్ లైన్ కన్నా ఒక రోజు ముందు ఎలా బ్యాన్ చేస్తారని బీసీఐని ప్రశ్నించారు. అలా డెక్కన్ చార్జర్స్ కోర్టులో కేసు వేసింది, ఎలా డెడ్ లైన్ ముందే బ్యాన్ చేస్తారని. దీంతో ఆ కేసు కోర్టులో నడిచింది. ఒక స్టేజ్లో డెక్కన్ చార్జర్స్ కేసు గెలిచినట్టు అనిపించినా ఫైనల్గా కోర్టు అయితే బీసీఐ తప్పని డెక్కన్ చార్జర్స్కి బీసీఐ 4,800 crores విత్ 10% ఇంట్రెస్ట్ కట్టాలని అన్నారు. ఇంకా మళ్ళీ 2021లో ఈ కేసు మళ్ళీ ట్విస్ట్ ఇచ్చింది. బీసీఐ కట్టాల్సింది 4,800 crores కాదని జస్ట్ 36 crores అని. ఇంకా తర్వాత 2013లో జరిగిన బిడ్డింగ్లో పీవీపీ వెంచర్స్ లిమిటెడ్ హైదరాబాద్ వాళ్ళు పర్ సీజన్కి 29 crores ఇస్తామన్నారు. కానీ చెన్నైకి చెందిన సన్ టీవీ నెట్వర్క్ వాళ్ళు పర్ సీజన్ 85 crores ఇస్తానడంతో వాళ్ళు ఎస్ఆర్హెచ్ని సొంతం చేసుకున్నారు. అలా డెక్కన్ చార్జర్స్ ఒకప్పుడు ఐపీఎల్లో బెస్ట్ టీం నుంచి అలా కనుమరుగైపోయింది.